రైట్ మూవీ మా వైజాగ్ హీరోయే కౌశల్ అన్న ఏసీపీ పాత్రలో అసలు చెప్పేశాడు అనుకోవచ్చు. పోలీస్ గెటప్లో గతంలో మనం రాజశేఖర్ గారిని అలాగే సాయి కుమార్ గారిని చాలా మంది చూసాము. సేమ్ అదే స్టైల్లో చేశాడు, చాలా బాగుంది. అలాగే హీరోయిన్ లీసా ఆల్సో వెరీ బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్ మేడం. ఇంకా అలాగే ఆమని గారు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. యాక్షన్ ఫిల్మ్ అనుకోవచ్చు, ఫ్యామిలీ డ్రామా అనుకోవచ్చు, లవ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు స్వప్న. నేను ఇప్పుడే రైట్ మూవీ చూడడం జరిగింది. ఈ 2023 ఈ రోజు December 30th. సో ఈ ఇయర్ మాత్రమే కాకుండా నెక్స్ట్ ఇయర్ 2024కి కూడా సినిమా వాళ్ళందరికీ, సినిమా లవర్స్ అందరికీ ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటి అంటే రైట్ మూవీ. సో ఆల్రెడీ మన హీరోయిన్ గారు పక్కనే ఉన్నారు, లీసా. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. స్క్రీన్ మీద ఇంకా అంతకంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ కౌశల్ గారిని బిగ్ బాస్లో చూసింది వేరు, కానీ అక్కడ ఎంతమంది అయితే కౌశల్ ఆర్మీ ఏర్పడిందో ఈ సినిమా చూసిన తర్వాత అంతకు మించి ఇంకా చాలా మంది అభిమానులు ఏర్పాటవుతారు. సో మీరందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా చూడవలసిన సినిమా రైట్ మూవీ. డైరెక్టర్ గారు ముందుకు రండి. డైరెక్టర్ గారు ఫస్ట్ టైం ఈ మూవీ చేశారు. సో అదేవిధంగా మన ప్రొడ్యూసర్స్ మధు గారు, అదేవిధంగా మహంకాళ్ దివాకర్ గారు. సో వాళ్ళిద్దరికి కూడా మంచి అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే బ్లాక్ బస్టర్ ఆటోమేటిక్గా వసూలు, అంటే పైసా మొత్తం వసూలు అవుతూనే ఉంటాయి. అండ్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో. ఆమని గారు, ముఖ్తార్ ఖాన్ గారు, అదేవిధంగా 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా నటించడం జరిగింది. అండ్ కౌశల్ గారిని నార్మల్గా చూడడం వేరు, పోలీస్ యూనిఫామ్లో చూడడం వేరు. ఈ సినిమాలో చాలా అంటే చాలా ట్విస్ట్ ఉన్నాయి, మీరు అందరూ కూడా చూడండి. అండ్ మెయిన్గా ఈ సినిమాలో ఒక చిన్న పాప కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. ఆ యాక్టర్ ఎవరో కాదు, మన కౌశల్ సార్ వాళ్ళ అమ్మాయి లల్లి. సో మీరందరూ కూడా చూడండి. థ్యాంక్ యూ.